పెట్టిండే స్పెషల్ మార్జినే కదా. మళ్ళీ కిక్కు అప్పుడు కిక్కు రావడం ఏమి, ఇప్పుడు కిక్కు రాకపోవడం ఏమి? మళ్ళీ లోపల అంటే బయట పెద్ద పేజ్ ఇట్లుంటుంది, లోపల మళ్ళీ ఫుల్ పేజ్ మళ్ళీ ఏమని అప్పుల కోసం కొత్త కిక్కు, మళ్ళీ మొత్తం చార్ట్లు గీట్లు అన్ని రకరకాలు అప్పుల కోసం కిక్కు. మళ్ళీ ఈనాడు అప్పు మీద ఖర్చు మాది, అప్పు మీది ఖర్చు మాది. అబ్బా, కార్పొరేషన్ల పేరట రుణాలు, దీన్ని ఏమంటారు? ఏపీబీసీలు ఏమండి? ఇది ప్రైవేట్ కంపెనీనా? వాటిని వాడుకునేదే ప్రభుత్వమే, వాటిని వాడుకునేది ప్రభుత్వమే. ఇప్పుడు ఎవరు వాడుకుంటున్నారు? మేము వాడుకుంటున్నామా? దీనిలో తిరిగి చెల్లించడానికి బడ్జెట్లో కేటాయింపులు. మరి ఇప్పుడు మీరు బడ్జెట్ నుంచి ఎందుకు ఇచ్చినారు గ్యారెంటీ? మీరు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఇచ్చినట్లు గ్యారెంటీ? మరి ఇది వ్యవహారం. రాష్ట్రంలో కంపెనీ చట్టం కింద కార్పొరేషన్లు ఏర్పాటయ్యాయి. ఇవి వివిధ సంస్థల నుంచి రుణాలు తీసుకుంటున్నారు. ఇందుకు ప్రభుత్వమే గ్యారెంటీ ఇస్తుంది. రుణం తీసుకున్న సొమ్ము కార్పొరేషన్ల బ్యాంకు ఖాతాలో నుంచి పీడీ ఖాతాలకు చేరుతుంది. తర్వాత ఆ నిధులను ప్రభుత్వమే తన అవసరాలకు వినియోగించుకుంటుంది. ఇప్పుడు ఏమండి మీరు చేసేది? సేమ్ కదా, డిట్టో. అప్పు మీది ఖర్చు మాది, మళ్ళీ అంతే. ముందర హెడ్లైన్స్ ఏమో ఫ్రంట్ పేజీలో ఒకటి, లోపల మళ్ళీ అర్ధ పేజు మళ్ళీ రాస్తారు. నెక్స్ట్ మళ్ళీ ఇదేమండి ఆంధ్రజ్యోతి, అప్పుల తప్పులు బద్దలు, కార్పొరేషన్ల ద్వారా సర్కారు స్కామ్. అబ్బా, అప్పుల తప్పులు బద్దలు, కార్పొరేషన్ల ద్వారా సర్కారు స్కామ్. ఇప్పుడు ఏమంటారు దీన్ని? చాలా సైలెంట్. అంటే ఇది సంపద సృష్టి. అంటే మేము చేస్తేనేమో అప్పు, మీరు చేస్తేనేమో ఒప్పు. మీరు చేస్తే సంపద సృష్టి, మేము చేస్తే అప్పు. ఎంత పెద్దగా చూడండి, ఫుల్ పేజ్. మళ్ళీ వెనకాల సేమ్ అప్పుల తప్పులు బద్దలు, మళ్ళీ వెనకాల ఫుల్ డీటెయిల్డ్గా. అంటే పేపర్లు కేటాయించినారు దీనికి. అసలు ఎట్లుండిందంటే ఎక్కడన్నా బయట ఏదన్నా ఒకవేళ ప్రపంచవ్యాప్తంగా ఘోర ఇది జరిగితే కూడా దాన్ని కూడా పక్కన పెట్టేదిలే. ఇది మాత్రము బ్రహ్మాండమైన, అసలు ఇదెందుకు అంతెందుకు? అసెంబ్లీ సాక్షిగా సాక్షాత్ ముఖ్యమంత్రి గారు ఏమన్నారు చూద్దాం ఒకసారి. ఇక్కడ ఇది ఒకటైతే ఇక్కడి నుంచి ఇంకా అప్పులు చేయడం మొదలుపెట్టారు. మొత్తం నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ కింద ఏపీఎస్బిసిఎల్ ఫండ్ రైజింగ్ కింద మొత్తం వీళ్ళకు వచ్చిన డబ్బుల్ని నేరుగా తీసుకోవడం మొదలుపెట్టారు. బయట కూడా బారో చేయడం మొదలుపెట్టారు తాకట్టు పెట్టి. ఫస్ట్ వచ్చి 10 ఏళ్ల బాండ్ 9.62% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, 8,305 కోట్లు అడిగారు, మొబిలైజ్ చేశారు. అదే మరి సిరీస్ 2 9.62%, సిరీస్ 3 పోయే కొద్దికి ఎవరు రాలా. ఇక్కడ దానికంటే ముందు మీరు చూస్తే కమిషన్, ఈ డబ్బులు మొబిలైజ్ చేయడానికి కమిషన్ 1.44% ఇచ్చారు. 166 కోట్లు పే చేశారు కమిషన్. దాంట్లో కూడా కమిషన్ ఉందని తెలియదు. మరి అంటే ఏ విధంగా పోయారో వీళ్ళని ఇంకా లెక్కలేంతనం అన్నమాట. నెక్స్ట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి జీవో ఇవ్వడం, ఏఆర్ఈటీ రెవెన్యూస్ 10 డిపోస్ నుంచి ఎస్క్రో అకౌంట్ ఇచ్చేసారు. ఆ ఎస్క్రో అకౌంట్ నేరుగా డిపార్ట్మెంట్కి వస్తుంది. ప్లస్ 1 డేలో మళ్ళీ ఎవరైతే ఇచ్చారో వాళ్ళకి అప్పుకి వెళ్ళిపోతుంది. ఆ ఎస్క్రో అకౌంట్ ఒకటి ఓపెన్ చేశారు. అది కూడా టెక్నికల్ ప్రాబ్లం ఉంది కానీ డిపార్ట్మెంట్ చూపించి డైరెక్ట్గా పంపించే పరిస్థితికి వచ్చారు. అమౌంట్ ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేసింది 14,275,96,000 ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేశారు. ఇప్పుడు కొత్త రూట్ ఒకటి పెట్టారు, స్పెషల్ మార్జిన్. ఇది ఒకటి పెట్టి 9/11/2021 ఆన్వర్డ్స్ దీన్ని డబ్బులు నేరుగా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఈ అకౌంట్లో దగ్గర 20,676.99 కోట్ల రూపాయలు డైరెక్ట్గా పంపించే పరిస్థితికి వచ్చారు. ఇందులో కూడా 15,114 కోట్లు వెల్ఫేర్ స్కీమ్స్కి, 3,876 కోట్లు ఎన్సీడీ ప్రిన్సిపల్ అండ్ ఇంట్రెస్ట్ పేమెంట్ కోసం పంపించే పరిస్థితి వచ్చారు. ఇక్కడ వే ఫార్వర్డ్ మీరు విన్నారు ఏం జరిగిందని. ఎక్కడ కూడా భారతదేశ చరిత్రలో ఇంత పెద్ద ఫ్రాడ్ ఎవరు చేసుంటారని అనుకోను. నేనైతే వెళ్ళలేదు ఇంతవరకు నా 45 ఏళ్ళ రాజకీయ చరిత్రలో అంత పెద్ద ఫ్రాడ్ చేసే పరిస్థితికి వచ్చారు. చూసారండి, భారతదేశ చరిత్రలో ఎప్పుడు ఇంత పెద్ద ఫ్రాడ్ వినలేదు. చెప్దాం ఎందుకో. ఇప్పుడు మీరు అనేదేమి ప్రధానంగా
మీరు అనేది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు మీరు అసెంబ్లీ సాక్షిగా అనేదేమి ఏపీబీసీఎల్ ఫండ్ రైజింగ్ బారోయింగ్ తాకట్టు పెట్టి ఇప్పుడు మీరు ఇచ్చినది ఏదండి సేమ్ అదే కదా మీరు గవర్నమెంట్ ప్రభుత్వం గ్యారెంటీ ఇవ్వలేదా మీరు ఏదైతే స్పెషల్ మార్జిన్ గురించి ఇప్పుడే మాట్లాడినారో స్పెషల్ మార్జిన్ మీరు సేమ్ స్పెషల్ మార్జిన్ రూటే కాదా మీ ఉత్తర్వులో ఇచ్చినది అదే కాకుండా సిరీస్ 1 సిరీస్ 2 ఇప్పుడు మీదేదండి మీది సిరీస్ 4 ఇదేం సిరీస్ కాదా ఇది కమిషన్ 166 కోట్లు కమిషను ఆ కమిషన్లో ఏమన్నా కమిషన్ ఉందేమో మీరు ఏపీఎండిసి బాండ్లు మొన్ననే 9,000 కోట్ల బాండ్లు మీరు అప్పు చేసినప్పుడు 150 కోట్లు మీరు కూడా ఇచ్చినారు కదండి కమిషను అంటే మీ ప్రకారంగా ఆ కమిషన్లో కూడా మీకు కమిషన్ ఉన్నట్లేనా ఇప్పుడు ఈ బాండ్లకు మీరు ఇంచుమించు 200 కోట్లు ఏదో ఇస్తున్నారు కదండి చెప్పండి మీరు బయటకు వచ్చి లేదు మేము కమిషన్ ఇవ్వలేదు చెప్పండి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ జీఓ ద్వారా ఎస్క్రో మీరు చెప్పిండేది ఎస్క్రో కాదండి ఇప్పుడు మీరు ఇచ్చేది ఎట్లుండారు సేమ్ ఎస్క్రోనే కదా ఇది కూడా ఎస్క్రోనే ఇది స్పెషల్ మార్జినే ఇది కమిషనే మరి మీరు మీ నోట్తోనే చెప్తున్నారు ఏమని చెప్పినారు ఇందులో మేము చేసిన అప్పులో 15,114 కోట్లు సంక్షేమానికి వాడినాం అన్నది ఒక్కటి మీరు మంచి చెప్పినారు మీరేమన్నారు అసెంబ్లీ సాక్షిగా 15,114 కోట్లు సంక్షేమానికి వాడినారు వెల్ఫేర్కి వాడినారు 3,876 కోట్లు మాత్రము అసలు వడ్డీ కట్టేదానికి వాడినారు ఈ డబ్బులు అన్నారు అదొక్కటి మీరు బాగా చెప్పినారు ఎందుకంటే మీరు ఇంతవరకు చేసిన అప్పులో మీరు 9,000 కోట్లు ఏపీఎండిసి బాండ్స్ ద్వారా చేసినారు ఇప్పుడు మీరు 5,750 కోట్లు చేయబోతున్నారు వివిధ అప్పులు మీరు చేసినారు కార్పొరేషన్ ద్వారా ఎక్కడే కానీ మీరు సంక్షేమానికి అని చెప్పినారా మేము రైట్ రాయల్గా అసెంబ్లీ సాక్షిగా చట్టం చేసినాం మేము చట్టం చేసి ఈ ఆదాయం ఏదైతే ఉందో ఇది మామూలుగా ప్రైవేట్ వ్యక్తుల జోలికి దగ్గరికి పోయే ఆదాయం ఏదైతే ఉందో ఆ ప్రైవేట్ వ్యక్తుల ఆదాయాన్ని తీసి ఆ ఆదాయాన్ని ప్రభుత్వానికి తెచ్చి తద్వారా ఒక అప్పు సంక్షేమం కోసం చేసి ఆ అప్పు దిద్దేదానికి ఈ ఆదాయం వాడుతున్నామని చెప్పి మేము చట్టం చేసినామండి ఉదాహరణకు సామాన్య మానవునికి అర్థం కావాలంటే 2019లో మేము ప్రభుత్వం ఏర్పాటు చేసుకోకముందు ప్రైవేట్ వ్యక్తులు మత్తు పానీయాలు మందు అమ్మేవాళ్ళు ఉదాహరణకు ఒకవేళ బీర్ సీసా 100 రూపాయలు ఉంటే రీటైల్ వాళ్ళందరూ కలిసి ఒక సిండికేట్ అయిపోయి ఆ ఊర్లో 10 రూపాయలు 20 రూపాయలు ఇల్లీగల్గా ఎక్కువ అమ్మేవాళ్ళు అది ఎంత ఎక్కువ అమ్ముతున్నారని చెప్పి మేము కనుక్కొని అది ఒక కొత్త పన్ను అంటే ప్రైవేట్ వ్యక్తులకు పోయే 10-20 రూపాయలు ఏదైతే ఉందో దాన్ని ఒక పన్నుగా చేసి దాని పేరు ఏఆర్ఈటీ అని పెట్టి ఆ ఏఆర్ఈటీ ద్వారా మేము సంక్షేమం కోసం చేసిన అప్పుకు డబ్బులు కట్టినాం అంటే ప్రైవేట్ వ్యక్తులకు పోయే డబ్బులు ఏవైతే ఉందో దాన్ని ఒక పన్నుగా సృష్టించి ఆ పన్ను ద్వారా పేదవాని సంక్షేమానికి సంబంధించిన ఖర్చును మేము అప్పు దిద్దుతున్నాం అదేవిధంగా స్పెషల్ మార్జిన్ అనేది తర్వాత ఏపీబీసీఎల్ ద్వారా స్పెషల్ మార్జిన్ అనేది కంపెనీకి ఏర్పాటు చేసి ఆ ఏర్పాటు చేసిన స్పెషల్ మార్జిన్ ద్వారా మేమన్నా సంక్షేమం పెట్టినాం మీరు ఎక్కడ పెట్టలేదు అసలు సంక్షేమం అనే పదమే వాడలేదు మీరు ఏమిటికి వాడుతున్నారు మీరు ఈ అప్పు అంతా కూడా ఏమిటికి వాడుతున్నారు ఒక్కసారి వైట్ పేపర్ రిలీజ్ చేయండి మీకు ఎట్లా వైట్ పేపర్లు అంటే చాలా ఇష్టం కదా మీరు దాదాపు 70,000 కోట్లు కార్పొరేషన్ల ద్వారా ఇటీవల 1.5 సంవత్సరంలో 70,000 కోట్లు కార్పొరేషన్ల ద్వారా చేసినారు మీరు దానికి వాడినారా ఒక వైట్ పేపర్ చెప్పండి మళ్ళా పైగా మీరేమన్నారు వే ఫార్వర్డ్ భారతదేశ చరిత్రలో ఇంత పెద్ద ఫ్రాడ్ ఎప్పుడు జరగలేదు 45 సంవత్సరాల్లో నేను మొట్టమొదటిసారిగా ఇంత పెద్ద ఫ్రాడ్ చూశాను మరి నాకు అర్థం కాదు ఏమంటే ప్రజలందరికీ ఇంత పెద్ద ఫ్రాడ్ అని మీకు తెలిసిన తర్వాత ఇంత పెద్ద ఫ్రాడ్ అని 45 ఏళ్ళ చరిత్ర మీకు 75 ఏళ్ళ వయసులో ఇప్పుడు మీరెందుకు చేస్తుంటారండి ఈ ఫ్రాడు ఎందుకు మీరు చేయాల్సి వస్తుంది ఈ ఫ్రాడు లేదా మీరు బయటకు వచ్చి చెప్పండి నేను ఆ రోజు ఫ్రాడ్ అని అనుకున్నా వైసీపీ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని పొరపాటున ఫ్రాడ్ అని చెప్పినా అది ఫ్రాడ్ కాదనన్నా చెప్పండి లేదా తప్పని పరిస్థితి నేను కూడా ఫ్రాడ్ చేస్తున్నానన్నా చెప్పండి రెండింటి లేదు ఒకటి బుడిదేమో చల్లుతారు సమాధానమేమో ఇవ్వరు దీనికి తోడు పక్కన ఉప ముఖ్యమంత్రి గారు ఆయన ఎందుకంటే ఆయన పార్టీ స్థాపించినదే ప్రశ్నించేదానికి ఆయన ముసిముసి నవ్వులు నవ్వుతుండారు ఏమని 166 కోట్లు కమిషన్ ఇచ్చినారంటే ఇప్పుడు మీరు ఇచ్చినారే 150 కోట్ల కమిషను ఇప్పుడు ప్రశ్నించడం లేదా మీరు ప్రశ్నించరు అంటే
మీడియా సంస్థలు కానీ మీకు అనుకూల పార్టీలు కానీ మీరు చేస్తేనేమో ఒప్పు సంపద సృష్టి, మేము చేస్తే తప్పు. ఎంత అన్యాయం అండి! ఎక్కడ పోయింది అసలు ఆవేదన, దిగులు, కన్సర్న్ ప్రతి ఒక్కరికి? శ్రీలంక 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 ఇప్పుడు లేదా? ఇన్ని పేపర్లు రాసిన వాళ్ళకి మీకు లేదండి? అసలు ఎంత అన్యాయం అంటే జస్ట్ 4 రోజుల ముందర స్థూల ఉత్పత్తి గురించి చంద్రబాబు నాయుడు గారు ఒక మీటింగ్ పెట్టి త్రైమాసిక రిజల్ట్స్ అనౌన్స్ చేస్తూ అందులో భాగంగా కూడా మమ్మల్ని బ్లేమ్ చేసినారు. ఏమని? మొన్న 3-4 రోజుల క్రితం ఏమని? వాళ్ళు ఫ్యూచర్ రెవెన్యూస్ అంటే రాబోయే ఆదాయం కూడా ప్లెడ్జింగ్ చేసినారు. ఇప్పుడు దీన్ని ఏమంటారండి? ఇది రాబోయే ఆదాయం కాదా? ఏమని ఉంది దీంట్లో? ఏమని? నాన్ కన్వర్టబుల్ టైమ్లీ సర్వీసింగ్, ఇట్ అమెండ్ డిస్కంటిన్యూ ఇష్యూర్ సోల్ మొనోపోలీ కంప్లీట్ కన్జంప్షన్. మీరు ప్రొహిబిషన్ పెట్టకూడదు. రాబోయే